రామ్ టాక్కి తిరిగి స్వాగతం. అస్సాం, బెంగాల్ ఎన్నికల్లో కామన్ ఫ్యాక్టర్ ఏంటి అబ్జర్వ్ చేశారా? రెండు చోట్ల ఓట్లు మత ప్రాతిపదిక మీద విభజించబడ్డాయి. ఇది నిజం. అవు ఎవరికి ఇష్టం ఉన్న లేకపోయినా జరిగింది ఇది. అస్సాంలో అంతే, బెంగాల్లో అంతే. అంటే నిజం చెప్పాలంటే ముస్లింలు మత ప్రాతిపదిక మీద ఓటేయటం అనేది ఎప్పటి నుంచో జరుగుతుంది. అస్సాంలో కాంగ్రెస్ కోటేస్తారు, లేకపోతే యూడిఎఫ్ కోటేస్తారు. అది గంప కొత్తగా. బెంగాల్లో టీఎంసీకి ఓటేస్తూ ఉన్నారు గత 3 ఎన్నికల్లో. మరి ఈసారి హిందువుల్లో కూడా అదే చైతన్యం వచ్చింది. దాన్ని చైతన్యం అంటారో ఏమంటారో నాకు తెలీదు. మొత్తం మీద మాత్రం హిందూ జాగరణ జరిగింది. అక్కడ కూడా పోలరైజేషను చాలా తీవ్రంగా జరిగింది. ఎప్పుడూ లేనంత తారాస్థాయిలో పోలరైజేషన్ జరిగింది. ఒక్కసారి మీరు గణాంకాలు చూస్తే మనకు అర్థమవుతుంది. అస్సాంలో మీరు ఇటు నుంచి వద్దాం, ఎడం చేతి వైపు నుంచి పైన ఏముంటుంది, బోడో టెరిటోరియల్ రీజియన్ ఉంటుంది. ఇది ప్రధానంగా హిందూ బేస్డ్ ట్రైబల్స్ బోడోసు. అక్కడ 18కి కాంగ్రెస్కి వచ్చింది ఒకే ఒక్కటి. చూడండి, లోయర్ అస్సాం ఇక్కడ ప్రధానంగా ముస్లింల కాన్సన్ట్రేషన్ ఉంటుంది. 33కి కాంగ్రెస్కి 10 వచ్చినాయి. వాస్తవానికి ఎక్కువ రావాల్సింది. అక్కడ మరి యూడిఎఫ్ చీల్చుకోవటం వల్ల బీజేపీకి వచ్చినాయా ఏంటో తెలియదు, కానీ కేవలం 10 వచ్చినాయి అక్కడ. నార్త్ బ్యాంక్ అంటే బ్రహ్మపుత్ర నదికి ఉత్తర భాగాన ఉండేటువంటి అస్సాము, అదే అక్కడ ఎక్కువ ఈ టీ గార్డెన్ వర్కర్స్ వీళ్ళందరూ ఉంటారు. 16కి కాంగ్రెస్కు ఒక్కటే వచ్చింది. ప్రధానంగా వీళ్ళందరూ జార్ఖండ్, సంథాల్ నుంచి వచ్చిన వాళ్ళు, హిందీ మాట్లాడే వాళ్ళు, వాళ్ళందరూ. సెంట్రల్ అస్సాం ఇక్కడ మిక్స్డ్ ఉంటుంది పాపులేషన్, ముస్లింలు కూడా ఉంటారు. అందుకనే 13కి కాంగ్రెస్కి 3 వచ్చినాయి. అప్పర్ అస్సాం బేసికల్లీ అస్సామీ కల్చర్ని రిప్రజెంట్ చేసే ప్రదేశం. 27కి కాంగ్రెస్కి గుండు 0 వచ్చింది. అదే కొండ ప్రాంతాలు అయితే 6కు కూడా మళ్ళా కాంగ్రెస్కి వచ్చింది 0. బ్యారక్ వ్యాలీ ఇక్కడ కూడా మిక్స్డ్ ఉంటుంది. అందుకని 13కి 4 వచ్చినాయి. అంటే నేను చెప్పబోయేది ఇదంతా మీకు కన్ఫ్యూజన్ చేయాల్సిన పని లేదు. నాకు మొత్తం ఏంటంటే 19 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిస్తే 18 మంది ముస్లిం ఎమ్మెల్యేలే. అంటే ఏమైపోయింది ఒకసారి, ఇప్పుడు ఆల్మోస్ట్ కాంగ్రెస్ పార్టీ ముస్లిం లీగ్, కేరళలో ముస్లిం లీగ్ ఎట్లానో అస్సాంలో కాంగ్రెస్ పార్టీ మరో ముస్లిం లీగ్గా మారింది. వీళ్ళందరూ ఒకనాడు యూడిఎఫ్ వైపు ఉండేవాళ్ళు. బీజేపీని ఓడించాలనే తాపత్రయంతో అందరూ కాంగ్రెస్ వైపుకి వచ్చారు. జరిగింది అది. సో ముస్లిం కన్సాలిడేషన్ కాంగ్రెస్ వైపు అస్సాంలో జరిగింది. సహజంగానే కౌంటర్ కన్సాలిడేషన్ హిందువులు బీజేపీ వైపు జరిగింది ఇది. పశ్చిమ బెంగాల్ ఎందుకు నేను ఈసారి ఇది చెప్పాల్సి వస్తుందంటే, అస్సాంలో అదవరకు హిందువుల్లో విభజన ఉండేది. కాంగ్రెస్ కూడా పడి ఈసారి పడలా. ఇక పశ్చిమ బెంగాల్ చూసినట్లయితే 3 సార్లు అధికారంలో ఉన్న మమతా బెనర్జీ మీద వ్యతిరేకత తీవ్రంగా ఉంది. ఇది వాస్తవం. అయితే వ్యతిరేకత తీవ్రంగా ఉన్నా అది పూర్తిగా హిందూ డామినేటెడ్ ఏరియాస్లో అయితే పూర్తిగా కనపడింది. ముస్లిం డామినేటెడ్ ఏరియాస్లో పార్షియల్గా కనపడింది. అదేంటో గణాంకాలు చూద్దాం. ఉదాహరణకి నార్త్ బెంగాల్ మొత్తం గంప గుత్తగా బీజేపీ కోటేశారు. అలానే కిందకు వస్తే జంగల్ మహల్, మెడ్నపూర్ బెల్ట్ ఏదైతే ఉందో అక్కడ గంప గుత్తగా బీజేపీ కోటేశారు. వీళ్ళందరూ హిందూ బేస్డ్. మిక్స్డ్గా ఉండే చోట అటు టీఎంసీకి ఇటు బీజేపీకి పడ్డాయి. కేవలం ముస్లిం డామినేటెడ్ డిస్ట్రిక్ట్స్ కొన్ని ఉన్నాయి, ముర్షిదాబాదు, మాల్డా, నార్త్ దినాజ్పూర్. కానీ ఈసారి జరిగింది ఏంటంటే ముర్షిదాబాద్ 22 నియోజకవర్గాలుంటే టీఎంసీకి వచ్చింది కేవలం 9 ఈసారి. పోయినసారి 20 వచ్చినాయి అక్కడ.
కారణం ఏంటి? ఒకటి, ముస్లిం ఓట్లు మిగతా పార్టీల వైపు కూడా మొగ్గు చూపారు. ఇది చాలా చాలా మందికి ఈసారి ఆ ప్రభుత్వ వ్యతిరేకత, మమతా మీద వ్యతిరేకత వలన కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఆలోచించటం, వీళ్ళు చెప్పింది నమ్మటం వలన కావచ్చు, కాంగ్రెస్కు రెండు వచ్చినాయి. అట్లనే హుమాయూన్ కబీర్ పార్టీ ఏజేయూపీ, దానికి రెండు వచ్చినాయి. సిపిఎంకి ఒకటి వచ్చింది. ఇదంతా కూడా ముర్షిదాబాద్లోనే. అట్లానే బీజేపీకి 8 వచ్చినాయి. అంటే ముస్లిమ్స్ ఎప్పుడైతే టీఎంసీ, కాంగ్రెస్, ఏయుజేపీ, సిపిఎంలో మధ్య డివైడ్ అయ్యారో, కొన్ని నియోజకవర్గాలు బీజేపీకి అనుకూలంగా వచ్చినాయి, గెలవటం జరిగింది. ఇది మాల్డా పరిస్థితి ఏంటి? 12కి టీఎంసీ అదవరకు 8 గెలిస్తే ఈసారి 6 గెలిచింది. బీజేపీ 4 గెలిచింది, అదవరకు ఈసారి 6 గెలిచింది. ఎలా జరిగింది ఇది? ముస్లిం ఓట్లు చీలికొచ్చింది. టీఎంసీతో పాటు అక్కడ మీకు ఏఐజేపీకి, ఐఎస్ఎఫ్కి, కాంగ్రెస్కి ఓట్లేయటం మొదలుపెట్టారు ముస్లిమ్స్. అదే తరహా నార్త్ దినాజ్పూర్ జరిగింది. 9కి టీఎంసీ ఒకనాడు 7 ఉంటే ఈసారి 5లోనే గెలిచింది. దాని ద్వారా బీజేపీ లాభపడింది. అదవరకు 2 ఉన్న బీజేపీ 4 వచ్చింది. అంటే ఇది సౌత్ 24 పరగనాస్, బీర్భూమ్లో కూడా జరిగింది, ప్రధానంగా ముస్లిమ్స్ బాగా ఉన్నటువంటి జిల్లాల్లో. నేను ఎందుకు చెప్తున్నానంటే, జనం పూర్తిగా మతపరంగా డివైడ్ అయ్యారు. ఇదైతే క్లియర్. అంటే కొంతమంది ఏమంటారు, బీజేపీ వచ్చింది కాబట్టి మతం వచ్చింది అంటున్నారు. బీజేపీ వస్తే మతం రాలా. మతపరంగా ముస్లింలు టీఎంసీ వైపు పోలరైజ్ అయిన తర్వాత హిందువులు బీజేపీ వైపు కాన్సన్ట్రేట్ అయ్యారు, పోలరైజ్ అయ్యారు. ఇది రియాక్షన్. ఇది వాళ్ళు మొదలుపెట్టింది కాదు. అవతలి వాళ్ళు మొదలుపెట్టిన దాని మీదేమో ఎవరు మాట్లాడరు. జరుగుతుంది అది ఇక్కడ. ఎప్పుడైతే వాళ్ళు టోటల్గా ఒకసారి కాదు, 2-3 సార్లు టోటల్ కన్సాలిడేటెడ్గా ఓట్లేయటం మొదలుపెట్టారో, ఇటు హిందువులు కూడా మన అస్తిత్వం దెబ్బతింటుందనే పేరుతోటి బీజేపీకి ఓటేయటం మొదలుపెట్టారు. అంటే చివరికి వెరసి ఏమైపోయిందండి? నాకు విభజన గుర్తుకొస్తుంది. భారతదేశ విభజన టైంలు గుర్తుకొస్తున్నాయి నాకు. ఎందుకంటే చూడండి, ఇప్పుడు అస్సాం, బెంగాల్ తూర్పు సరిహద్దు ప్రాంతం మొత్తం, సమాజం మొత్తం హిందువులు ముస్లింలుగా డివైడ్ అయ్యారు. ఇది మంచిదా అంటే మంచిది కాదు, నా దృష్టిలో అయితే మంచిది కాదు. దీనికి కారణం ఏంటి? కారణం ఒకటే, ఇదే, ఈ రాజకీయ నాయకులు ఓటు బ్యాంక్ కోసం ఇట్లా పోలరైజ్ చేయటం అనేది, ముస్లిం ఓటు బ్యాంక్ కోసం మత ప్రాతిపదికగా పోలరైజ్ చేయటం ఎప్పుడు జరిగిందో, హిందువులు కూడా పోలరైజ్ అవటం మొదలుపెట్టారు. సొల్యూషన్ ఏంటి దీనికి? ఒక్కటే, ఐడెంటిటీ పాలిటిక్స్కి స్వస్తి పలకాలి. అది ఎలా సాధ్యం అవుతుందండి? ఎలా సాధ్యం మనకు అంటారు కదా, చిత్తశుద్ధి ఉంటే పెద్ద కష్టమే కాదు. ఎందుకంటే చట్టాల్లో మతపరమైనటువంటి ప్రోత్సాహకాలు కానీ వివక్ష కానీ ఉండకూడదు. చట్టం అందరికీ సమానమే, మతంతో సంబంధం లేదనేది మనం చెప్పగలగాల. ముఖ్యంగా మనకు కనపడేది యూసీసీ అండి. ఎందుకు ఉండాలండి? రకరకాల దీంట్లో మీ పూజా విధానం వరకు ఏ మతం వాళ్ళు చేసుకోండి, కానీ మీ విడాకులు, లేకపోతే పెళ్ళిళ్ళు, లేకపోతే ఇటువంటి విషయాల్లో ఆస్తి హక్కు కలిసి భారతదేశాన్ని మొత్తానికి ఒకటే చట్టం ఉండాలి. ఇది జరిగిన రోజే మీకు ఈ ఐడెంటిటీ పాలిటిక్స్ పోతాయి. అట్లానే విద్యా చట్టం ఎట్టుందండి? సోనియా గాంధీ డైరెక్షన్లో ఆ రోజు తయారు చేసిన ఆర్టీఈ, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్లో ఏముంది? మైనారిటీ సంస్థలకేమో ఒక రూల్స్, హిందూ సంస్థలకు వేరే రూల్స్. ఈ వివక్షలు ఎందుకు ఉండాలంటే, నేను ఈ ఐడెంటిటీ రాజకీయాలు పోయిన రోజే మన సమాజంలో కూడా అందరూ ఒకటనే భావన పెరుగుతుంది. ఎక్కడైనా సరే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, రాజకీయ పార్టీలన్నీ మతాల వారీగా ప్రోత్సహించటం మానుకోవాలి. మనందరం భారతీయులం అనేటువంటి భావాన్ని పెంపొందించుకోవాలి. ఇది దేశ సమగ్రతకి
అత్యంత అవసరం. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.